ఫ్రెండ్స్, ఈ ఇయర్ వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ ఏడాది వ్యవసాయం, స్థిరాస్తి, సేవా రంగాల్లో ఆదాయం వృద్ధికి అవకాశాలు కనిపిస్తాయి. గత పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం. 2025 మే తర్వాత గురు అనుకూలత వల్ల నగదు ప్రవాహంలా పెరుగుతుంది. పెండింగ్ బిల్లులు, రికవరీలు సాఫీగా రావచ్చు. విదేశీ లావాదేవీలో ఉన్నవారు నవంబర్ 2025, ఫిబ్రవరి 2026 మధ్య నుంచి మార్జిన్ పొందవచ్చు. పెట్టుబడుల విషయంలో రెండో అర్ధభాగం అత్యంత అనుకూలం. షిప్లు, ఫిక్స్డ్ అప్డేట్స్, బంగారం వంటి వాటిలో పెట్టుబడి మంచిది. ఉద్యోగులకు ఇది శుభవార్షిక సంవత్సరం. ప్రమోషన్స్, గౌరవం లభిస్తాయి. ఐటీ, ఫైనాన్స్, ఆర్కిటెక్చర్, డిజైన్ రంగాల్లో ఉన్నవారికి విదేశీ ఆఫర్లు వచ్చే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగులకు జూన్, ఆగస్టు మధ్య అనుకూల కాలం. వ్యాపారంలో భాగస్వాములు విస్తరిస్తాయి. మహిళలకు ప్రత్యేకించి కళా, విద్య, బ్యూటీ, హెల్త్ కేర్ రంగాల్లో మంచి సమయం. ఆరోగ్యపరంగా డిప్రెషన్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు ఉండొచ్చు. లివర్, సెవి, మలబద్ధకం, జీర్ణ సమస్యల విషయంలో అప్రమత్తం అవసరం. కుటుంబ అనుబంధాలు బలపడతాయి. వివాహ యోగం ఉంటుంది. న్యాయపరమైన విషయాలు సానుకూలంగా ముగిసే అవకాశం. వారసత్వ విషయాల్లో లాభం కలగవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధించగలరు. ప్రత్యేకంగా నవంబర్ నుంచి జనవరి మధ్య అనుకూల కాలం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.